Namaste Andi. Welcome to our channel English Buddy. I come to win me Rakesh Vaddapalli. So today we are going to discuss the most important topic in grammar, that is articles. The articles is mostly used for the students those who are studying in intermediate first year and also for the candidates those who are preparing for all types of competitive exams. అయితే ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆర్టికల్స్ అనేది టాపిక్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా అన్ని రకాల పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ టాపిక్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. రాబోతున్నటువంటి కొన్ని రోజులలో తెలంగాణ గవర్నమెంట్ టెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేయబోతుంది. మనకు ఉండేటువంటి ఆ నోటిఫికేషన్లో పేపర్ 1, పేపర్ 2గా మనకు 2 పేపర్స్ అక్కడ ఇస్తున్నారు. మరి పేపర్ 2 అనే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినది. ఈ పేపర్ 2 అటెండ్ చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పేపర్ 2 పేపర్లో మినిమం 30 మార్క్స్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అందులో ఉంటాయి, 30 మార్కుల వరకు. మరి కొన్ని 30 మార్క్స్లలో 23 to 24 మార్క్స్ బిలాంగ్స్ టు గ్రామర్. 23 నుంచి 24 మార్కుల వరకు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి. మిగిలినటువంటి 6 నుంచి 7 వరకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇక్కడ అడగడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కనుక ఒక్కసారి మనం ఆలోచిస్తే, సో డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద 4 మార్క్స్ ఫ్రమ్ ఆర్టికల్స్ నుంచి 4 మార్కులు మీకు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనికంటే ముందుగా మీరు కనుక ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్. ఓకే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రైట్, ఆర్టికల్స్. సో జనరల్లీ ద ఆర్టికల్స్ ఆర్ కన్సిడర్స్ అడ్జెక్టివ్స్. ఆర్టికల్స్ని పార్ట్స్ ఆఫ్ స్పీచెస్లలో అడ్జెక్టివ్స్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి అడ్జెక్టివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్? మరి అడ్జెక్టివ్కు సంబంధించినటువంటి డెఫినేషన్ ఏంటి అనే దాన్ని జనరల్ మన పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ అనేటువంటి కాన్సెప్ట్లో మనం చూస్తాం. బట్ ఇప్పుడు దానికి సంబంధించిన ఒక డెఫినేషన్ మీకోసం టూకీగా చెప్తున్నాను. ఓకే, సో జనరల్లీ అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్. అడ్జెక్టివ్ ఈజ్ ఎ వర్డ్ విచ్ క్వాలిఫై ఎ నౌన్ ఆర్ ప్రనౌన్. Okay, here generally adjective is a noun. Generally adjective is a word which is used to qualify a noun or pronoun. ఒక అడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ కానీ ఒక ప్రనౌన్ని కానీ క్వాలిఫై చేస్తుంది. ఇది క్వాలిఫై చేస్తుంది. మరి క్వాలిఫై చేయడం అంటే ఏంటి? డిస్క్రైబ్ చేస్తుంది, దానికి ఉండేటువంటి స్థితిని ఇండికేట్ చేస్తుంది. ఓకే, మరి వేటిని క్వాలిఫై చేస్తుంది అని అంటే ముఖ్యంగా ద అడ్జెక్టివ్ క్వాలిఫైస్ the quality of a noun or pronoun, okay, and the quantity, next color and number. Right, so generally an adjective, it qualifies the quality of a noun or pronoun, the quantity of a noun or pronoun, the color of a noun or pronoun, the finally the number of a noun or pronoun. ఒక నౌన్ లేదా ప్రనౌన్కి సంబంధించినటువంటి క్వాలిటీని, క్వాంటిటీని, కలర్ని, దీంతో పాటుగా నంబర్ని ఇండికేట్ చేస్తుంది ఒక అడ్జెక్టివ్ అనేది. మరి ఇక్కడ ఆర్టికల్స్ అనేవి ఏంటి? అవి కూడా నంబర్ని ఇండికేట్ చేసేటువంటి పదాలే. సో కాబట్టి ద ఆర్టికల్స్ ఆర్ కన్సిడర్స్ యాజ్ అడ్జెక్టివ్స్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచెస్. ఓకే, దెన్ హౌ మెనీ ఆర్టికల్స్? ద ఆర్టికల్స్ ఆర్ 3. జనరల్గా చెప్పాలి అంటే ఆర్టికల్స్ ఎన్నమ్మా అని అడగా మనం ఏం చెప్తాం? 3 ఆర్టికల్స్ అని చెప్తారు. రైట్, అబ్సల్యూట్లీ ఆర్టికల్స్ ఆర్ 3. ఆర్టికల్స్ అనేవి 3. ఏంటవి? ఏ అండ్ ది. ఏ అండ్ ది, దీస్ 3 ఆర్ ఆర్టికల్స్. బట్ ద ఆర్టికల్స్ ఆర్ మెయిన్లీ 2 types. How many types of articles? The articles are mainly 2 types. Then what is the first one? The first one is indefinite article and the second one definite article. Okay, the articles are 2 types. The first one is indefinite article and the second one is definite article. Okay, then what is the meaning of indefinite and definite? మరి ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి అనేది ఒక చిన్న క్లారిటీ కూడా మనకు కావాలి. ఓకే, సో ఫస్ట్ మనం డెఫినెట్ అంటే ఏంటో చూద్దాం, దాన్ని బట్టి ఇండెఫినెట్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ మనకు వస్తుంది. ఓకే, దెన్ కెన్ యూ సే ద మీనింగ్ ఆఫ్ డెఫినెట్? మరి డెఫినెట్ అంటే ఏంటి? డెఫినెట్ మీన్స్ నథింగ్ బట్ పర్టిక్యులర్. Definite means nothing but specific.
డెఫినెట్ మీన్స్ నథింగ్ బట్ ఖచ్చితమైన. డెఫినెట్ అంటే ఏంటి? పర్టిక్యులర్ అని చెప్తాం. స్పెసిఫిక్గా ఒక ఖచ్చితమైన అని అర్థం. Okay, here the definite article, it indicates the particular or a specific person or a specific place or a specific thing or a particular situation. డెఫినెట్ ఆర్టికల్ అనేది ఒక ఖచ్చితమైన వ్యక్తిని కానీ, ప్రాంతాన్ని కానీ, లేదా ఒక వస్తువుని కానీ, ఒక ఖచ్చితమైనటువంటి పరిస్థితిని కానీ ఇండికేట్ చేస్తుంది డెఫినెట్ ఆర్టికల్ అనేది. ఓకే, అండ్ దెన్ here the indefinite article. Indefinite article, the title is very clear, indefinite article. Okay, but here the indefinite article, it does not indicate a particular person, place, thing or situation. Okay, indefinite article అనేది ఖచ్చితమైన వ్యక్తిని సూచించదు, ఖచ్చితమైనటువంటి వస్తువుని సూచించదు, ప్రాంతాన్ని సూచించదు, దీంతో పాటుగా ఒక పరిస్థితిని కూడా ఇది ఖచ్చితంగా ఇండికేట్ చేయదు. కాబట్టి వాటిని ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని అంటున్నాం. Okay, then what are the indefinite articles and what are the definite articles? Okay, here the articles a and an. The articles a and an. These two articles are called as indefinite articles. Okay, English లో ఆర్టికల్స్ లో ఏ మరియు an అనేటువంటి ఈ రెండు ఆర్టికల్స్ ని ఇండెఫినిట్ ఆర్టికల్స్ గా చెప్తాము. ఇండెఫినిట్ ఆర్టికల్స్ అని పిలుస్తారు. సో ఇంతకు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఇండెఫినిట్ ఆర్టికల్ అంటే ఏంటి అనేది. ఎందుకంటే ఇవి రెండు ఖచ్చితమైనటువంటి వస్తువులు కాబట్టి ఇండికేట్ చేయవు. అవి కేవలం అవి వాటికి ఉండే నంబర్ని మాత్రమే ఇండికేట్ చేస్తాయి. హౌ మెనీ ఇస్ దే? ఒకటి ఉన్నాయా, రెండు ఉన్నాయా, నంబర్ని మాత్రమే ఇండికేట్ చేస్తాయి. ఏవి? ఈ ఇండెఫినిట్ ఆర్టికల్స్ ఏ మరియు యాన్ అనేది. ఓకే, దెన్ ద రిమైనింగ్ వన్, ద ఆర్టికల్ ద ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డెఫినిట్ ఆర్టికల్. ఓకే, ద ఆర్టికల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ డెఫినిట్ ఆర్టికల్. మరి ద అనేటువంటి ఈ ఆర్టికల్ని డెఫినెట్ ఆర్టికల్గా తీసుకుంటారు, డెఫినెట్ ఆర్టికల్గా చెప్తారు. ఎందుకు మరి అలా చెప్తారు అంటే, హియర్ ద ఆర్టికల్ ఇట్ ఈస్ యూస్డ్ టు ఇండికేట్ ద పర్టికులర్ ఆర్ ద స్పెసిఫిక్ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ సిచ్యువేషన్. సో దిస్ ఈస్ ద క్లాస్. ఇది ఆర్టికల్స్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్స్ అనేది చాలా లెంతీగా ఉంటుంది కాబట్టి, ఒక లెంతీ టాపిక్ కాబట్టి ఎట్ ఎ టైం క్లాస్ మొత్తం కూడా ప్రజెంట్ చేయడం అనేది పాసిబుల్ కాదు. సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఆర్టికల్స్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క టాపిక్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో దిస్ ఈస్ ద పార్ట్ 1. ఈ పార్ట్ 1లో కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చూస్తున్నాం. బట్ ఈ ఇంట్రడక్షన్ నుంచి కూడా పోటీ పరీక్షలకి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో మరి నెక్స్ట్ పార్ట్తో మళ్ళీ మనం కలుస్తున్నాం. ఇన్ ద నెక్స్ట్ పార్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇండెఫినిట్ ఆర్టికల్స్ అండ్ దేర్ యూజింగ్. ఆ తర్వాత క్లాస్లో ఇండెఫినిట్ ఆర్టికల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో దయచేసి వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకైనా డౌట్స్ ఉంటే అక్కడ ఉండేటువంటి కామెంట్ బాక్స్లో మీ డౌట్స్ని అక్కడ క్లియర్గా మాకు తెలియచేయండి. ఓకే, ఇంకొకటి ఏంటి అంటే ఆ పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా లైట్గా టచ్ చేసి క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. నేను రాకేష్ వడ్డపల్లి. నమస్తే.